హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సునీ హోమ్ రెసిపీస్. ఈరోజు మనము పల్లి టొమాటో చట్నీ ఎలా చేయాలో చూద్దామండి. ఇక్కడ నేను అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. ముందుగా మనం ఒక పాన్ పెట్టుకొని అందులో పల్లి వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇక్కడ నేను ఒక కప్పు తీసుకున్నాను. పొట్టు తీసుకొని అవసరం లేదండి, అలాగే ఫ్రై చేసుకోవచ్చు. చట్నీలో మనం అలాగే వేసేసుకోవచ్చు. కొద్దిగా ఫ్రై చేసుకుంటామండి. ఓకే అండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. నేను ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఇందులోకి నేను అన్ని పెట్టుకున్నాను. ఆనియన్స్ కొద్దిగా సన్నగా తరిగినవి, చిన్న ఆనియన్ సగం వేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా 2 గార్లిక్ రెమ్మలు, 1.5 టొమాటో తీసుకున్నాను, ఇక్కడ వేసుకున్నాను. అదేవిధంగా కొద్దిగా చింతపండు, పచ్చిమిర్చి మనకి కారంకి తగ్గట్టుగా వేసుకోవాలి. అన్నీ కొద్దిసేపు ఫ్రై అవ్వాలి. టొమాటో కొద్దిగా మగ్గనిద్దామండి. పల్లీలు పొట్టు తీసుకొని చేసుకోవాలంటే చేసుకోండి, లేదంటే అలాగే చేసేసుకోవచ్చు. ఓకే అండి, ఇప్పుడు మనము కొద్దిగా పుదీనా ఒక 4-5 రెమ్మలు వేసుకుంటే సరిపోతుంది. అలాగే కొత్తిమీర కొద్దిగా వేస్తున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇవన్నీ కూడా వేసేస్తున్నాను. వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. 3 minutes ఫ్రై చేసేస్తున్నాము. అంతే అండి, ఫ్రై అయిపోయాయి. ఎక్కువగా ఫ్రై అవనవసరం లేదు, కొద్దిగా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు నేను పుట్నాలు వేస్తున్నాను, 1 స్పూను. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. చల్లారిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సీలో వేసుకొని చట్నీ లాగా చేసుకుంటున్నాము. ఆ తర్వాత తాలింపు వేసుకున్నామండి. చల్లారబెట్టుకున్నాము. ఓకే అండి, ఈ విధంగా మనం జార్లో వేసుకోవాలి. చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. ఈ విధంగా మనం చట్నీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తాలింపు వేసుకున్నాము. పాన్ పెట్టుకొని ఇందులోకి ఆయిల్ వేసుకున్నాము. 3 స్పూన్స్ వేసాను ఆయిల్. కొద్దిగా జీరా వేసుకున్నాము. కొన్ని ఆవాలు, కొద్దిగా మినపప్పు. కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని కరివేపాకు వేసుకున్నాను. మనము చట్నీలో ఫ్రై చేసుకున్నాము. చట్నీలో వేసేసుకోవాలి. అంతే అండి, టొమాటో పల్లి చట్నీ రెడీ. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మనకి ఇడ్లీ, దోశ, చపాతీ, వడ,
వడ, ఉప్మా దేంట్లోకైనా బాగుంటుందండి. రైస్లో కూడా తినచ్చు. ఈ చట్నీ మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. Please subscribe to Suni Home Recipes for more updated videos. Don't forget to click the like button, share the videos, leave a comment below. Thanks for watching.